వరకు ఇష్యూ పెడితే దిస్ ఈస్ ద డిఫరెన్స్ క్లియర్ కట్. మీరు అన్నది కరెక్టే సార్, నేను కాదనడం లేదు. కానీ ప్రైమరీ అలిగేషన్స్ అక్కడి నుంచి వచ్చినప్పుడు, బ్రూక్లిన్ కోర్ట్ నుంచి వచ్చినప్పుడు ఇమీడియట్గా ఇండియన్ గవర్నమెంట్ రియాక్షన్ ఏంటి అనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్. వీ హ్యావ్ టు డిస్కస్ బికాస్ అదానీ అనే ఒక భారతీయ వ్యాపారవేత్త ప్రపంచవ్యాప్తంగా ఇవాళ భారతదేశం పరుగు పోతుంది కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇవాళ 2 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది కాబట్టి స్టాక్స్లో. ఎగ్జాంపుల్ అండి, ప్రజల సొమ్ము ఎల్ఐసి ఒకటే 8,700 కోట్లు నష్టపోయింది ఇవాళ. ఏది అదాని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన ఎల్ఐసి, మీకు తెలియంది కాదు, రైట్? అలాగే జగన్మోహన్ రెడ్డి ఇష్యూకి వచ్చేసరికి పూర్తిగా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా తీసుకున్నాడు అనేది అమెరికా నుంచి వచ్చిన లీక్ కాదు లీడ్. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేట్ చేయించాల్సిన అవసరం ఉందా లేదా అనేది నా స్ట్రైట్ క్వశ్చన్ టునైట్. ఇప్పుడు అందులో డౌట్ లేదండి, కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. ఇవాళ ఫస్ట్ రియాక్షన్ సెకీ నుంచి వచ్చింది. సెకీ నుంచి అనమాట ఫస్ట్ రియాక్షన్. వాళ్ళ ఎండి ఎవరైతే ఆర్పి గుప్తా ఉన్నారో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చి మేము చేసుకున్న అగ్రిమెంట్స్ లో కవర్నెంట్ లో అనమాట ఎక్కడా వైలేషన్ లేదు అని చెప్పేసి ఆయన చెప్పారు. కానీ ఆయన చెప్పితే నడిచిపోతుందని కాదు, అది నవరత్న పిఎస్యు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్. కానీ ఆ నవరత్న పిఎస్యు చెప్పింది ఎండి చెప్పారు కదా అని చెప్పేసి అని క్లీన్ చిట్ ఇవ్వటం అనేది లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఎంత ఉంది, వాళ్ళు ఇచ్చిన ఏదైతే గనక మల్టిపుల్ అనమాట అందులో స్టేట్మెంట్స్ ఏవైతే ఇచ్చారో కన్వర్సేషన్స్ అనమాట బిట్వీన్ వాళ్ళకి అజూరే స్టాఫ్ కి వీళ్ళందరికీ, ఇందాక చక్రవర్తి గారు చెప్పినట్టు అనమాట సిడిపికి ఏదైతే కెనడియన్ వీళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంత భయపడిపోయారంటే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఒఫీషియల్స్ అందరూ 23లోనే మా దగ్గర నుంచి వెళ్ళిపోయారు, మా బోర్డులో ఇప్పుడు లేరు, మా దగ్గర అందరూ వెళ్ళిపోయారని కూడా వాళ్ళు స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇచ్చారంటే యుఎస్ లాస్ ఎంత స్ట్రింజెంట్ గా ఉంటాయి అనేది ఆ ఫియర్ కూడా ఉంది వాళ్ళకి, కాదని అందులో డౌట్ లేదు. బట్ నేను అనేది అల్టిమేట్లీ ప్రూఫ్ అనమాట ఎంతవరకు ప్రూవ్ చేయడానికి ఇందులో ఆపర్చునిటీ ఉంటుందంటే, ఇప్పుడు వన్స్ డబ్బులు ఇచ్చారే అనుకుందామండి, ఇమీడియట్ గా ఎవరు రావాలి? మనీ లాండరింగ్ చేస్తేనే కదా ఇదేదో డైరెక్ట్ గా వైట్ లో చెక్లు ఇచ్చేది, లేకపోతే ఏ షెల్ కంపెనీనో పెట్టకుండా అదే అట్లా ఏదన్నా చేయాల్సిందే. కానీ ఏదైతే లాండరింగ్ టెక్నిక్స్ కదా. అయితే ఇప్పుడు వాటిలో ఎక్స్పీరియన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, డౌట్ లేదు. ఎన్ని లేయర్లు చేసి మనీ లాండరింగ్ చేయొచ్చు, ఏ విధంగా చేయాలని చెయ్యొచ్చు. కాబట్టి చేసుకున్నది కూడా ఆయనతోటే చేయించారంటే పెద్ద తప్పు కూడా పట్టలేము. బట్ డెఫినెట్లీ ఏంటంటే నేను అనేది ఇట్ నీడ్స్ మోర్ ఇన్వెస్టిగేషన్ వితౌట్ ఎనీ డౌట్. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యువర్ మౌత్ ఏంటంటే దీన్ని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకొని ప్రోబ్ చేయాలా వద్దా? ప్రోబ్ డెఫినెట్లీ చేస్తాయండి, చేయకుండా ఎట్లా ఉంటాయండి? ఇప్పుడు టుడే వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్. ఎందుకు నేనంతా స్ట్రిక్ట్ గా అడుగుతున్నానంటే కుటుంబరావు గారు, ఇప్పుడే నాకు కూడా బ్రేకింగ్ వచ్చింది, మీరు చెప్పిన పాయింటే ఇప్పుడే వచ్చింది బ్రేకింగ్.